నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి నడుబొడ్డున జాతీయ రహదారికి కుసుమంచి రహదారికి ఆనుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఖరీదైన భూమిని సర్వే నెంబర్ 159/1 భూమిపై రియల్ ఎస్టేట్ కన్నులు పడ్డాయి. ఇంతకు ముందే రాళ్లు పాతేసి ఎక్కడో ఉన్న సర్వే నెంబర్ల నమూనా తయారు చేశారు. పక్కన తమకున్న 9 గుంటల భూమిని ఏకంగా 30 గుంటలకు మార్చేసి అమ్మకాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సర్కార్ భూమిలో సుమారు 500 గజాల భూమిని కుసుమాంచి మండలం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పరిధిలో 500 గజాలు రిజిస్ట్రేషన్ చేశారు. నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెం రెవెన్యూ పరిధిలోని 25 గుంటల ఇళ్ల స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించారు. అయితే అప్పట్లో అటుపక్క పెద్దగా అభివృద్ధి లేకపోవడంతో జర్నలిస్టుల్లో ఎవరు ఇల్లు నిర్మాణం చేసుకోలేకపోయారు. సమగ్ర సర్వే నిర్వహిస్తామని నేలకొండపల్లి మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్ ప్రభుత్వ భూమిని అమ్ముకుంటున్నారని, నాకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సర్వే నిర్వహిస్తారన్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వ భూములను అన్యాయానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్ రామ్ ప్రసాద్ తెలిపారు. हमारा घर से रिपोर्टिंग आ रोज आ बाहर लेडू మనం ఓటుకున్నామంటే మనం ఓటుకోవాలి. సరే సరే మమ్మల్ని మిగిలిన ప్రభుత్వం ఒకళ్ళు కూడా మాది కూడా క్లైమ్ అయిన చేసింది వాడిది కూడా ఇక బాబు నీది ఏడు ఉంటుంది అని చూపిస్తాను. జనరల్గానే పిలిచి అసలు మొన్నటి నుంచి తెగ